మెడ్ ప్లస్ మెగా మోసం, సొంత బ్రాండ్ పేరుతో సరికొత్త మాయ, అధిక ధరలకు విక్రయిస్తున్న టాబ్లెట్స్, మందులపై ఇష్టారీత ఎంఆర్పి రేట్స్, 88 రూపాయలకు వచ్చే సీత ఓడి 50 mg అట. ఆ మెడిసిన్ 375 రూపాయల పైసలు విక్రయం అట. 50 నుంచి 80% డిస్కౌంట్ అంటూ దగా కంప్లైంట్ చేయడంతో 96 రూపాయలకు తగ్గించిన మెడ్ ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ అప్పటికే లక్షలాది మంది దోచుకున్న మెడ్ ప్లస్ పట్టించుకొని వదిలేసిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం కదా. సో ఇలాంటి మనం చాలా ఇక్కడ చూడండి 50 నుంచి 80%, ఆ తర్వాత ఇవన్నీ డిస్కౌంట్ అని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా మెడ్ ప్లస్ దానిలో ఈ యొక్క బోర్డ్స్ కనబడతా ఉంటాయి. అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు అక్కడ. సో ఇక్కడ విషయం ఏంటి అంటే మన గత 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ 6 నెలల్లో కూడా కేసీఆర్ ఏ విధంగా అయితే వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిండో ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసి వస్తున్నాడు. ఒకవేళ నిజంగా మీరు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కానీ స్పెషల్ టాస్క్ ఫోర్స్లో కానీ పెట్టుంటే ఈ మెడికల్ షాపులలో జరిగేటువంటి అతిపెద్ద దందా, ఇది చాలా పెద్ద మాఫియా, అన్నిటికంటే పెద్ద మాఫియా మెడికల్ మాఫియా, తర్వాత అతిపెద్ద మాఫియా విద్యా మాఫియా, తర్వాత మైనింగ్ మాఫియా. ఇవన్నీ ఈ ప్రపంచాన్ని ఈ దేశాన్ని శాసించేటువంటి మాఫియాలు ఈ మూడే. అందులో మొట్టమొదటి మాఫియా ఈ మెడికల్ మాఫియా. మెడికల్ మాఫియా వెనకాల జరుగుతున్నటువంటి జరిగేటువంటి మాఫియా మామూలు మాఫియా కాదు. సో నేను అదే చెప్తాను, రేవంత్ రెడ్డి గారు మీరు డ్రగ్స్ పైన ఎంత శ్రద్ధ పెడుతున్నారో ఈ డ్రగ్స్ పైన కూడా అంతే శ్రద్ధ పెట్టాల్సింది కోరుతా ఉన్నాం. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఇప్పుడు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, టాస్క్ ఫోర్స్ ఉంటాయి, అన్నీ చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ వాటిని యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేసి ఇమీడియట్గా మెడికల్ షాపులలో హాస్పిటల్లో తనిఖీలు చేసి వాటిల్లో ఉన్నటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా, రేట్లు ఏ విధంగా వేస్తున్నారు, ఛార్జీలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి దాని మీద నిఘా పెట్టాల్సిందిగా, ఎంక్వైరీ చేయాల్సిందిగా మేమైతే కోరుతూ ఉన్నాం. అది జరగదని మాకైతే తెలుసు, కానీ జరిగితే బాగుంటుంది అనేది నా ఆలోచన.